నమస్కారం అందరికీ నమస్కారం. న గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. శ్రావణ పౌర్ణిమ యజ్ఞోపవీత ధారణ అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి రోజు. దాదాపు యజ్ఞోపవీత ధారణ అర్హత కలిగినటువంటి వాళ్ళంతా ఎవరెవరైతే తమ తమ తల్లిదండ్రులు ఉపనయన సందర్భంలో కానీ వివాహానికి ముందు కానీ యజ్ఞోపవీత ధారణ చేసుకుని చక్కగా గాయత్రి అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, లేక అన్ని శుభకర్మలకి యజ్ఞోపవీత ధారణని వాడుకుంటున్నారు, అలాంటి వాళ్ళంతా కూడా శ్రావణ పౌర్ణిమ నాడు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. సరే, ఇది ఋగ్వేదులకు యజుర్వేదులకు ఇలా సామవేదులకు కూడా ఉపాకర్మకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రోజులు కూడా చెప్పబడతాయి. ముఖ్యంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు సప్తఋషి ఆవాహన చేయడం, దానికి తత్సంబంధమైనటువంటి హవనాది కార్యక్రమములు నిర్వహించుకోవడం, యజ్ఞోపవీతాన్ని అగ్నిదేవునికి సమర్పించడం. అంటే ఒకవేళ హోమం తెలిసినటువంటి బ్రాహ్మడు చేయించినట్టయితే హోమంలో భాగంగానే, లేదు అంటే అలా సమర్పించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మామూలుగా గాయత్రీ మాతను ధ్యానం చేసుకుని ఆ యజ్ఞోపవీతానికి అలంకారం చేసి షోడశోపచార పూజ చేసి తన తల్లిదండ్రులు ఉపదేశించినటువంటి మంత్రాన్ని ఈ పాతముడి మరియు కొత్త ముడులను కలిపి పట్టుకొని 10 కానీ 11 కానీ అంతకంటే ఎక్కువ కానీ సార్లు జపించి ఈ జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జన చేయాల్సి ఉంటుంది. యజ్ఞోపవీతాన్ని మార్చుకునే సందర్భాలు అనేకం ఉంటాయి. సరే, ఇవాళ యజ్ఞోపవీతాలు దొరకడమే దుర్లభమైపోయినటువంటి పరిస్థితిలో కనీసం శ్రావణ పౌర్ణిమ నాడైన యజ్ఞోపవీతాన్ని అందరూ కూడా విధిగా మార్చుకోవాలి. ఇదొక పర్వదినం, గాయత్రీ మాతకు సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి పండుగ. మన ఋషులు మనకు ఇలాంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ చక్కటి పూజ, యజ్ఞము, విధులు అన్నీ చేసి యజ్ఞోపవీతాన్ని ధరించాలి. యజ్ఞోపవీతాన్ని ధరించాల్సినప్పుడు చెప్పాల్సినటువంటి మంత్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. బ్రాహ్మలు నిత్య సంధ్యా అనుష్ఠానం చేస్తున్నటువంటి వాళ్ళకు ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఎవరైనా ఈ మాత్రం తెలియని వాళ్ళైనా ఉంటే ముందుగా సంకల్పం చేసుకుని మమ శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం. మమ శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే అని చెప్పి కలశం పూజకు నీళ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి దానికి కలశ పూజ చేసి గణాధిపతి పూజ చేసి తర్వాత యజ్ఞోపవీతానికి పూజ చేసి యజ్ఞోపవీతం ధరించాల్సినటువంటి మంత్రాన్ని చెప్పుతూ వేసుకోవడం ఒక పద్ధతి. రెండవది, సామూహికంగా ఎక్కడైనా ఉపాకర్మ నిర్వహిస్తూ ఉన్నటువంటి వేళ వాళ్ళు మన శాఖకు సంబంధించిన వాళ్ళైతే ఇంకా సంతోషం, అక్కడికి వెళ్ళి ఆ మంత్రాలను వింటూ అక్కడ యజ్ఞోపవీత ధారణ జరుగుతూ ఉన్నప్పుడు వేసుకోవడం రెండవ పద్ధతి. లేదా ప్రత్యేకంగా ఒక యాజ్ఞికుణ్ణి నియమించుకొని ఉపాకర్మ సంబంధమైనటువంటి హోమాలు అన్నీ చేసి ఓపిక ఉంటే చక్కగా
ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. ఇలా చెయ్యడం వల్ల మనకు మనం ధరించినటువంటి యజ్ఞోపవీతానికి విలువ ఏమిటి, దీన్ని ధరించినటువంటి వాళ్ళు ఏ ఉపాసన చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి శుచి శుభ్రత పాటించాలి, వాటన్నిటి మీద మనకు అనుకోకుండానే ఒక అవగాహన, ఒక ప్రేరణ కలుగుతుంది. అనుభవిస్తేనే కానీ ఎవరికి అర్థం కాదు. కాబట్టి మీరు రేపు వర్జ్యం ఉంది 12 గంటల తర్వాత 2:30 వరకు, కావున సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం లోపే అంటే 12 లోపే యజ్ఞోపవీత ధారణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది నాకు తెలిసినంత వరకు ఈ యొక్క సమాచారం నేను ఆచరిస్తున్నటువంటిది. నేను ప్రతి సంవత్సరం ఉపాకర్మ హోమాన్ని నేనే నిర్వహించుకొని యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తూ ఉంటాను. పెద్దలు చెప్పినటువంటి దాన్ని అనుసరిస్తూ ఉంటాను. కాబట్టి మీ ఇళ్లలో మీ పెద్దలు చెప్పినటువంటి పద్ధతులను పాటిస్తూ యజ్ఞోపవీతానికి ఒక చక్కటి గౌరవాన్ని ఇచ్చేటువంటి రోజు రేపు. కాబట్టి అదే అంటే సోమవారం 19 ఆగస్టు 2024 కావున అందరూ ఇదే విధంగా ఆచరించండి. ఆ యొక్క గాయత్రి మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి.